ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో జనరల్ ఫిజిషియన్ని కలిసే పద్ధతి ఏంటండి? హౌ ఆఫన్ డూ యూ సీ యువర్ జనరల్ ఫిజిషియన్ ఫర్ చెకప్? యూజువల్గా రికమెండేషన్ 40 దాటిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా బేసిక్ హెల్త్ చెక్ అనేది చేయించుకోవాలి. హెల్త్ చెక్ చేయించుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్తో ఫిజిషియన్ కలవాలి. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ద టెస్ట్ బట్ దే నాట్ మీటింగ్ ద డాక్టర్స్. ఆ టెస్ట్ కూడా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ఎంప్లాయర్ అడుగుతారు, మీరు చేయించుకోవాల్సిందే అని చెప్పి ఒక మ్యాండేట్ ఉంటుంది కాబట్టి పేరుకి చేయించుకుంటున్నారు. కానీ అండ్ దెన్ పక్కన ఉన్న రిఫరెన్స్ రేంజ్ చూస్తున్నారు. ఇదొక రాంగ్ ప్రాక్టీస్. నార్మల్ రిఫరెన్స్ రేంజ్ అని చూసేసి ఈ నార్మలే ఉంది కదా, ఎందుకు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది. యాక్చువల్గా రిఫరెన్స్ రేంజెస్ చేంజ్ ఫ్రమ్ ఈచ్, అంటే రిఫరెన్స్ రేంజ్ ఇప్పుడు రికమెండేషన్స్ కనుక మీరు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అనేది ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒక్కొక్కళ్ళకి, అంటే సపోజ్ షుగర్ ఉంది అన్కంట్రోల్డ్, వాళ్ళకి 70 ఉండాలి, 70 ఆర్ లెస్ ఉండాలి. కానీ రిఫరెన్స్ రేంజ్ చూస్తే మీకు 100 to 120 అలా ఉంటుంది. సో ఈ 100 ఉన్న డయాబెటిక్ పేషెంట్ హీ విల్ నాట్ యూజ్ ఎ కొలెస్ట్రాల్ మెడిసిన్. హీఈస్ ఇన్వైటింగ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్. కొలెస్ట్రాల్ వెళ్ళి హార్ట్లో కూర్చునేలాగా ఆయనే చేసుకుంటున్నాడు. అది మా దగ్గరకు వస్తే గైడ్లైన్స్ ప్రకారం వీ విల్ హెల్ప్ హిమ్ బ్రింగ్ డౌన్ ద ఎల్డిఎల్ టు 70. ఒక హార్ట్ అటాక్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, హార్ట్ అటాక్ వచ్చింది, వెంటనే స్టెంట్ వేశారు, హీఈస్ కంప్లీట్లీ నార్మల్ నౌ. అలాంటి వాళ్ళకి 50 ఉండాలి ఎల్డిఎల్. ఎల్డిఎల్ గోల్స్ ఆర్ మోర్ స్ట్రింజెంట్ విత్ మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అది అన్కంట్రోల్డ్ బీపీ, షుగర్, దెన్ నికోటిన్ యూస్, చూయింగ్ టొబాకో కానీ స్మోకింగ్ అవ్వచ్చు. ఒకసారి హార్ట్ అటాక్ వస్తే 50 ఆర్ లెస్ ఉండాలి ఎల్డిఎల్. 2 times వస్తే 30 ఆర్ లెస్ ఉండాలి. ఈ రికమెండేషన్స్ గైడ్లైన్స్ నార్మల్ పేషెంట్స్కి వాళ్ళకి అర్థం కావు ఆబ్వియస్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కాంటెక్స్ట్. సో రిఫరెన్స్ రేంజ్ చూసి మీకు మీరే డిసైడ్ చేయడం అనేది జనరల్ పబ్లిక్ దే షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరూ, వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరూ కొద్దో గొప్ప చూసుకుని వాళ్ళకి వాళ్ళు నిర్ధారించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళే తీరిక కూడా ఉండదు, బికాస్ బిజీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కాబట్టి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి.